చేసిన ఆరోపణలు మీరు ఒకసారి చూసినప్పుడు మొత్తం భూమి అంతా కూడా ఇష్టానుసారంగా చేతులు మారిపోయినాయి. రెండు, తెలుగుదేశం నాయకులు బెదిరించి ఆ భూములను లాగేసుకున్నారు. అంటే బెదిరించి లాక్కుంటే రైతులు ఇస్తారండి? అందులో గుంటూరు విజయవాడ మధ్య బెదిరిస్తే ఇనే పరిస్థితులు వాళ్ళు ఉన్నారండి? ఎక్కడికి పోతున్నారు మీరు? మూడోది, మోసం చేసి ఎన్నికలకు దీనికంటే నోటిఫికేషన్ ముందే ప్లేస్ చెప్పేసి మొత్తం భూములను తీసేసుకున్నారు. ఇలాంటి ఆరోపణలు వీళ్ళు చేసిన నీచమైనటువంటి ఆరోపణలు. 10% కూడా రైతుల దగ్గర భూములు లేవని, మొత్తం 90% ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో మధ్యవర్తులు అధికార పార్టీ నేతలు, ఇంకో పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాల చేతికి వెళ్ళిపోయినాయని. ఇవన్నీ ఒకసారి చూస్తే 3 బ్రేకప్లు ఇస్తున్నా నేను. జూన్ 2, 2014 ప్రభుత్వం ఏర్పడిన రోజు ఇది. సెప్టెంబర్ 3, 2014 రాజధాని అసెంబ్లీలో మేము ప్రకటించిన తేదీ. నేను ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి సెప్టెంబర్ 3 వరకు, అంటే రాజధాని ప్రకటించిన రోజు వరకు జరిగిన కొనుగోళ్లు 604. 604లో 515 ఎకరాలు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? నేను అడుగుతున్నా. 604 మంది చేసి 515 ఎకరాలు చేస్తే మొత్తం వెళ్ళిపోయిందని, ముందుగానే సమాచారం లీక్ అయిపోయిందని తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టడం ఎంత నీచమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది అయిన తర్వాత సెప్టెంబర్ 4, 2014 నుండి డిసెంబర్ 8, 2014 వరకు ల్యాండ్ పూలింగ్ పాలసీ అనౌన్స్ చేసిన తేదీ. అంటే ల్యాండ్ పూలింగ్ పాలసీ పెట్టాం. సెప్టెంబర్ 4 నుంచి 3 వరకు ఒక ఇది, 2 సెప్టెంబర్ 4 నుంచి డిసెంబర్ 8 వరకు మొత్తం జరిగింది 1756 లావాదేవీలు. మొత్తం ల్యాండ్ అమ్మింది 1724 ఎకరాలు. 3 డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు, అంటే నిన్న 5/3/2016 వరకు మొత్తం లావాదేవీలు 9904. మొత్తం అమ్మిన భూమి చూస్తే 6573. ఈ 3 కూడా కలుపుకుంటే మొత్తం 9231 ఎకరాలు అమ్మారు, కొనుక్కున్నారు. ఇప్పటి వరకు 3 చూస్తే 20,306 లావాదేవీలు, 9,231 ఎకరాలు. మొత్తంలో చూస్తే ఇది 20-25% డబుల్ ఎంట్రీ, త్రిబుల్ ఎంట్రీ. ఒకసారి అమ్మారు, వాళ్ళు ఇంకొకరికి అమ్మారు, మరికి అమ్ముకునే అవకాశం ఉంటుంది మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ లో. మొత్తం కలుపుకుంటే 20-25% ఉంటుంది. ఇళ్ల స్థలాల కోసం కొనుక్కున్న విషయాలు చూస్తే ప్లాట్లు, ఇళ్ల స్థలాలు 7,942. ఇందులో కొన్నవాళ్లు 418 ఎకరాలు. అదే మరిగా వీళ్ళు చెప్పినట్టు మీరు చూసిన తర్వాత టాప్ 100 ఈ మొత్తం పీరియడ్ లో మీరు ఒకసారి చూసుకుంటే 100 రిజిస్ట్రేషన్స్ ఇన్ సిఆర్డిఏ ఫర్ ది లాస్ట్, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినట్టు చూస్తే 100 తీసుకుంటే హైయెస్ట్ ట్రాన్సాక్షన్ 7.5 ఎకరాలు. దానిపైన టాప్ 100కు వచ్చే కొద్దికి 100వ ట్రాన్సాక్షన్ 2 ఎకరాల 70 సెంట్లు. మొత్తం 100 మంది కొనుగోళ్లు చేసింది మీరు చూస్తే 365.662 ఎకరాలు. ఇది మొత్తం 100 మంది కొనేసుంటే 365 ఎకరాలు మొత్తం 100 మంది కొనింది. ఇది పెద్ద నేరం. ఎవడంటే వాడు కొనుక్కున్నాడు, ఎవరంటే వాళ్ళు చేశారు. హైయెస్ట్ టాప్ 100 కొనిందంతా 305 ఎకరాలు. ఇక్కడ ఫైనల్ గా ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. మీరు తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటే కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం నిబంధనలు పెట్టలేదు. ఎవరైతే ఉన్నాయో ల్యాండ్ పోలింగ్ కని తీసుకున్నప్పుడు అది కూడా ఒక కండిషన్, ప్యాకేజీలో ఒక భాగం. మేము అమ్ముకుంటా ఉంటే అమ్ముకోమని చెప్పాం. అదే మరి ఎవరైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో లిటిగేషన్ ఉండకుండా వాళ్ళ దగ్గర కూడా ఇది చేయడం కోసం పోయాం.
ఇప్పుడు ఎవరైతే ఆ అసైన్మెంట్ భూములు ఉన్నాయో వాళ్ళు కూడా రాజధాని ఏర్పడక మునుపు అంటే నోటిఫికేషన్ ఇవ్వక మునుపు నుంచి ఎవరు ఆధీనంలో ఉందో ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళకే చెందుతుంది. ఆ తర్వాత హైకోర్టు ద్వారా వచ్చి ఒక 5-6 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అది కూడా చెల్లదు. అవి కూడా అప్పీల్ చేస్తాం, క్యాన్సిల్ చేస్తాం. ఆ తర్వాత ఎవరైనా తీసుకోనుంటే వాళ్ళకి మేము ఇవ్వం. ఆ ఇచ్చే భూమి కూడా ఎవరైతే అసైనీ ఉన్నారో ఆ అసైనీకి ఇస్తాం, అసైన్మెంట్ భూమి యొక్క ఓనర్కి ఇస్తాం, ఆయన పేరుతోనే ఇస్తాం. అదే మరిగా ఎవరైనా సరే నా భూమి బలవంతంగా ఎవరైనా తీసుకున్నారు అని వచ్చి రిపోర్ట్ చేస్తే 100% రక్షణ ఇస్తాం. ఆ భూమి తిరిగి వాళ్ళకే అప్పచెప్తాం. అందులో వచ్చే ఫలితాలు కూడా వాళ్ళకే ఇస్తాం. చాలా మంది ఆందోళనతో బాధతో మాకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే ఏం కావాలి, మేము ఈ అరాచకాలేంటి, దీనివల్ల నష్టపోతున్నామని చెప్పి రైతులు మొరబెట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది, ఆందోళన చేసే పరిస్థితికి వస్తూ ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మేము ఇచ్చాం, మా ఆస్తులు ఇది అవుతుందని ఒక పద్ధతి ప్రకారం ఉండే వాళ్ళపైన కూడా కంప్లైంట్ చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. ప్రభుత్వం కూడా ఏం చేయాలో కూడా ఆలోచిస్తాం. ఎందుకంటే ఇష్టానుసారంగా ఎవరంటే వాళ్ళు ఏదంటే రాసేసి ఒక బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా రాస్తూ అభివృద్ధిని అడ్డుకోవాలి, రాష్ట్ర అభివృద్ధిని ఎట్టి పరిస్థితులు కూడా జరగకుండా చేయాలనుకోవడం చాలా తీవ్రమైన బాధ, తీవ్రమైన నేరం కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయడం. దీనివల్ల నష్టపోయేది రైతాంగం నష్టపోతారు, రాష్ట్ర ప్రజానీకం నష్టపోతారు. ఇలాంటి వాటి వల్ల రాబోయే రోజుల్లో చాలా అంటే ఓసారి బాధ కలుగుతుంది. అడుగడుగున బ్రిక్ బై బ్రిక్ నేను దీన్ని అభివృద్ధి చేయాలి, వరల్డ్ క్లాస్ సిటీ చేయాలని నేను ముందుకు పోతున్నాను. అడుగడుగున దీన్ని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి, గుణపాలు పెట్టి లేకుంటే బుల్డోజర్స్ పెట్టి దీన్ని డెమాలిష్ చేయాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళ ఆటలు సాగవు. కాబట్టి దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపోతాం. ఇక్కడ మీకు కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఇవ్వండి, ఐ విల్ టేక్ యాక్షన్. అంతేగాని ఇష్టానుసారంగా ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తే ఎవరైనా రాసేది కూడా కరెక్ట్ కాదు. ఐ అపీల్ ఎవ్రీబడి టు కోఆపరేట్. కష్టాల్లో ఉన్న రాష్ట్రంతో కోఆపరేట్ చేయండి, సహకరించండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నాకు మీతో ఒక అందరిని అడుగుతున్న ఒక మాట, 34,000 ఎకరాలు తీసుకున్న తర్వాత ఆ 34,000 ఎకరాలు ప్రభుత్వం కలిపి 54,000 ఎకరాలు అవుతుంది. మేము మాస్టర్ ప్లాన్ ని తయారు చేశాం. ఏ రైతుకి ఎక్కడిస్తాం భూమి కూడా చెప్పలేదు. కొంతమంది జోనల్ రెగ్యులేషన్స్ అని మార్చేశారంటారు. ఏ ఊరికి దగ్గరుంటే నియర్ బై వాళ్ళకి భూమి ఇస్తాను. అది ఎక్కడ భూమి వస్తుందనేది రేపు ప్లాట్స్ వేసిన తర్వాత వాళ్ళకందరికి కూడా అలాట్ చేస్తాం. రోడ్ వేసినప్పుడు ఊర్లు పోతా ఉంటే దాన్ని కొద్దిగా స్లైట్ గా పక్క తీసుకొస్తే ఊర్లు సేవ్ అయినాయి. ఊర్లో వాళ్ళు ఏంటి, మేము భూములు ఇచ్చాం, మేము ఊర్లో కూడా ఉండడానికి వీల్లేదంటే 2,000 ఇండ్లు పోయేది ఇప్పుడు 400 ఇండ్లు పోయే పరిస్థితికి వచ్చింది. అంతేనా? 3,600 నుంచి 400 ఇండ్లు 350కి తగ్గింది. అది చేసిన ఇది. దీన్ని కూడా ఏదో మార్చేశారు, ఇష్టానుసారంగా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే వీఆర్ అట్ యువర్ డిస్పోజల్. ఐఎమ్ వెరీ క్లియర్. అదే సమయంలో ఒక మంచి ప్రాజెక్ట్ ని చెడగొట్టాలనే దాంట్లో మీరు భాగస్వాములు కావద్దండి. దట్ ఈజ్ మై అపీల్. తెలియకపోతే కొంతమంది అంటున్నారు ఎందుకు ల్యాండ్ పూలింగ్లు తీసుకున్నారు అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ లో విధి లేని పరిస్థితిలో తీసుకున్నా, నా దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో తీసుకున్నా. ఆ రోజు నా తెలివితేటలతో ప్రజలకు కూడా లాభం వస్తుందనే విధంగా వారికి నచ్చజెప్తే వాళ్ళు నమ్మారు. మీరు నమ్మలా, రైతులు నమ్మారు. వాళ్ళకుండే కామన్ సెన్స్, వాళ్ళకుండే ఇది పెద్దవాళ్ళకి లేకపోతే మనం ఏం చేయగలుగుతాం నాకైతే అర్థం కావడం. నరరూప రాక్షసులు మీరు మీ కుటుంబం. మీది నేర చరిత్ర, దొంగల చరిత్ర, దోపిడీ చరిత్ర, భూ కబ్జాదారుల చరిత్ర. నీ కుటుంబం మొత్తం కూడా నేర చరిత్ర.